హాయ్ అండి, ఈరోజు మామిడికాయ పప్పు చేస్తున్నా. దానికోసం గ్లాసు కందిపప్పు శుభ్రంగా కడిగి పెట్టుకున్నా. ఇప్పుడు కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు, కట్ చేసుకున్న 4 పచ్చిమిర్చి, ఇప్పుడు కొంచెం పసుపు. దీన్ని ఇలా మంచిగా మిక్స్ చేసుకొని దీంట్లో తగినన్ని వాటర్ పోసుకొని ఒక 6 విజిల్స్ పెట్టుకోవాలి. ఇదిగోండి, పప్పు నాకు 7 విజిల్స్కి మొత్తం ఉడికిపోయింది. దీన్ని పప్పు గుత్తి ఎనుపుకుందాం. దీన్ని ఇలా మెత్తగా ఎనుపుకోవాలా. దీన్ని ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. ఇప్పుడు పప్పు కోసం కొంచెం ఆయిల్ వేసుకున్నాను. దీంట్లో కొంచెం ఉప్పు, అలాగే కొంచెం కారం. దీన్ని మొత్తం ఇలా కలుపుకోవాలి. ఆయిల్ కాగింది. ఎండుమిర్చి, ఆనియన్స్, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, పోపు దినుసులు. ఇప్పుడు తాలింపు పప్పులో వేసుకుందాం. దీన్ని ఒక 2 మినిట్స్ ఉడకనిద్దాం. అంతే, వేడి వేడి మామిడికాయ పప్పు ఈజ్ రెడీ. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.